యేసుక్రీస్తునామములో నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. డైరెక్ట్గా పల్లవి పాడుకున్న తర్వాత డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. ఆ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఆ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. బాధలలో నెమ్మది నిచ్చును, బాధలలో నెమ్మది నిచ్చును. నీ వాక్యమే నా పాదముల దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది, వెలుగై ఉన్నది, వెలుగై ఉన్నది. వాక్యం వెళ్దాం. 104వ కీర్తన మరొకసారి మొదటి చరణం చదువుకుందాం. 104వ కీర్తన మొదటి చరణం అందరం కలిసి నాతో పాటు మీరు కూడా చదవండి. 104వ కీర్తన మొదటి చరణం అందరూ బిగ్గరగా చదువుతాం. నాతో పాటు మీరు కూడా చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యను ప్రభావమును ధరించి ఉన్నావు. చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. సరే, ఇంతవరకు మనం చెప్పిన వాక్య భాగము నా ప్రాణమా అనే మాట. ప్రాణము దేహానికి ఏంటి? రక్తం. రక్తమే దేహానికి ఏంటి? ప్రాణం. అంటే లోపల మన బాడీలో ఇంచుమించుగా అవయవాలు చాలా ఉన్నాయి. దగ్గర 206 పైన అవయవాలు ఉన్నాయి బాడీలో. ఇన్ని అవయవాలకి ఈరోజు బ్లడ్ సర్క్యులేషన్ జరగబట్టి మనం ఎలా ఉన్నాం? హెల్తీగా ఉన్నాం. అంటే ఒక చోటకి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఆ పార్ట్ చచ్చిపడిపోతుంది. అది పెరాలసిస్ గానో లేకపోతే హార్ట్ అటాక్ గాను మనం చూస్తుంటాం. అంటే బ్లడ్ అనేది ప్రథమ స్థానము బాడీకి ఉపయోగించబడింది. ఈ రక్తము కూడా నిజంగా లోపల గుండె నుంచి బాడీకి అంతా వెళుతూ ఉంటుంది. బాడీకి వెళుతుందంటే ఇంచుమించుగా ధమనులు అంటారు వాటిని. అవి పెద్ద పెద్ద వెయిన్స్ లాగా ఉంటాయి, గోడలు గట్టిగా ఉంటాయి. గోడలు అంటే ఏంటి? ఆ వెయిన్స్లో గోడలు ఏమాత్రము ప్రాబ్లం ఉండదు, అన్ని చోట్లకి ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంటుంది. అలాంటి స్థితిలో ఉన్న బ్లడ్ గనక సరిగ్గా ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎక్కడ బ్లాక్ అయితే అది ప్రమాదం అని చెప్తున్నాం కదా, భౌతికమైన బాడీకి. అలాగే ఈ రక్తము దేహానికి ప్రాణమైతే, ఈ రక్తము గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాను. దావీదేమో దేవుని సన్నతించమని ఆ రక్తమైన ప్రాణంతో చెప్తున్నాను. నా ప్రాణం యెహోవాను సన్నతి. ఆ ప్రాణం అంటే రక్తం. మనిషిలో పాయింట్లు ఇంచుమించుగా 12-15 పాయింట్లు ఉంటే ఆరోగ్యవంతులు అంటారు. 7, 8, 6 పాయింట్లు ఉంటే లేదు నీరసించిపోతారు, ముఖం ఇదైపోతుందని చెప్పాము ఇందాక మీకు. అలాగే దేవుని సన్నిధిలో కూడా ఈరోజు ఆ రక్తం అనే ఆ ప్రాణము మన లోపల ఉన్నంత కాలము ఆరోగ్యం ఉంటాం కదా. ఆ ప్రాణంతో దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను ఈరోజు ఆరోగ్యవంతుడిగా ఉండగలిగానంటే లోపల రక్తము అని గ్రహించి ఆ రక్తముతో నా ప్రాణమా నీవు యెహోవాను సన్నిధించు, అప్పుడు నేను బాగుంటాను అని చెప్తున్నాడు. అదే రక్తముతో ఉన్న ఇంకో ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది కనుక సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకుంటూ అన్నాడు. దేవుడు ఏమన్నా వెర్రివాడని పిలిచేశాడు. అంటే ఇప్పుడు ఒకే ఆ ప్రాణమైన రక్తమును గురించి రాజులాంటి దావీదేమో స్తుతించాడు. రాజులాంటి దావీదు కింద కోట్లకు ప్రగలెత్తిన వాళ్ళు 100 మంది 1000 మంది ఉంటారు రాజ్యంలో. అందులో ఒకలాంటి ధనవంతుడేమో దేవుని స్తుతించట్లా, హ్యాపీగా జీవించట్టున్నాడు. ఆ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, దేవుడు పిలిచేస్తాడు. ఎవరు పిలుస్తున్నారు అయ్యా నిన్నని. అందుకని ఈరోజు ఆ ప్రాణాన్ని ప్రభు ప్రత్యేకంగా రక్తం పోల్చాడు కాబట్టి ఆ రక్తము, మనిషి రక్తం ఎలా ఉంటుంది? కయ్యను హేబెల్ ఏం చేశాడు?
చంపేశాడు. హేబెల్ రక్తం దేవునికి ఏం చేసింది? మొరపెట్టింది. మనం చదువుకున్నాం ఇందాక యోబు గ్రంథంలో, దేవుని రక్తం, నా రక్తం భూమి మీద పడుతుంది, అది మీరు కప్పివేయొద్దు అంటాడు. అంటే ముందుగానే యోబు ద్వారా మాట్లాడుతున్నాడు, ఫ్యూచర్లో నేనేనయ్యా ఈ లోకంలో మానవుడు వస్తాను, నా రక్తము భూమి మీద పడుతుంది, కప్పివేయొద్దు అన్నాడు. కప్పివేయలేదు కాబట్టి బాగా గమనించలేదు. అది ఇంకిపోయి ఉండుంటే, ఎవరిలాగా? ఈ హేబెల్ లాగా ఇంకిపోయి ఉండుంటే మొరపెట్టేది. దేవుడు కాబట్టి ఆయన రక్తం వేరు, అందుకనే అక్కడ కప్పివేయొద్దు అన్నాడు. కాబట్టి ఈ రోజు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ రక్తము చేత నా పాపమును కడుగు. అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న రక్తం ఇప్పుడు ఎందుకు ఉంటుంది? కప్పివేయొద్దు అంటే అర్థం అదన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఒక 2-3 మాటలు ఈ సమయానికి బల్లలోకి వెళ్ళే ముందు జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్లో నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తుంది, చూడండి. ఒకసారి కీర్తనలోకి రండి. కీర్తనలు 129 కీర్తన, 129 కీర్తన 3వ వచనం చదువుదాం ఒకసారి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను చాలండి. ఇప్పుడు పొలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, దున్నేటప్పుడు ఆ దున్నేటప్పుడు పొడవుగా ఏం చేస్తారు? ఎద్దు చేత దున్నుతప్పుడు కింద బాగా నొక్కి పడతారు, చివరి వరకు ఏం చేస్తారు చెప్పండి? 2 పాయలు అయ్యే విధంగా చేస్తారు దున్నేటప్పుడు కదా. అందులో ఏం చేస్తారు? తర్వాత వారు ధాన్యము విత్తనాలు జల్లుతారు, కొంతకాలంకి ఏమొస్తుంది చెప్పండి? పంట వస్తుంది, అందులో అనుమాలేదు. ఇక్కడ కూడా మనం మూలవాక్యంలో ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుంది? యెషయా గ్రంథం 4:1 ఏంటది? చెప్పండి. 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రమే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టు అని చెప్పాం. 7 అనే మాటకి ఏం చెప్పాను మీకు? సంపూర్ణ, కంప్లీట్ నెంబర్. 7 అనే మాటకు కంప్లీట్ నెంబర్. 8 అంటే సెట్ అవ్వదు. 7 అనేది మన యొక్క సృష్టి అంతట్లో 7 దినాలు ఉన్నాయి కాబట్టి 7 అంటే సంపూర్ణము. స్త్రీ అంటే ఏంటి? సంఘము. సంపూర్ణమైన సంఘం అని అర్థం. సంపూర్ణమైన సంఘం ఎవరు? ఎవరైతే భూమి మీద పడిన రక్తము కప్పివేయకుండా ఉందని తెలుసుకుని ఆ రక్తము చేత నన్ను కడుగుని అడిగామో మన పాపాన్ని, అలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిపి సంపూర్ణమైన సంఘం. అది 7 స్త్రీలు అని అర్థం. అర్థమైంది మీకు నేను చెప్పింది? 7 స్త్రీలు అంటే 7 స్త్రీలుగా చూడొద్దు. 7 అనే సంపూర్ణము, స్త్రీ అంటే సంఘము. సంఘం అంటే యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరం కలిపితే మనందరం కలిపి ఒక సంఘము. ఎలాంటి సంఘం గురించి మాట్లాడుతున్నాడు? ఏమంటారంటే వీళ్ళు, మాకు ఒక్క పురుషుడు కావాలి, ఆ ఒక్క పురుషుడు నువ్వే అని చెప్తూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగముల్లో బాగా వినండి. సంపూర్ణమైన సంఘం అని 7 స్త్రీలు అవ్వాలంటే ఇప్పుడు ఏ విధంగా అయితే భూమి మీద దున్నిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత కొంతకాలానికి ఎప్పటికైనా కోతకు వచ్చి పంట పండి విస్తారమైన ధాన్యం వచ్చిన తర్వాత వాళ్ళు కరువు లేకుండా జీవిస్తారో, అలాగే ఈయన వీపును ఏం చేశారంట? దున్నారు. దున్నిన తర్వాత ఏం కారుతుంది? ఆయన లోపల నుంచి రక్తము కారుతుంది. ఒక ఎముకైనా ఆయన విరవబడలేదు అని చదువుకుంటాం మనం. అంటే ఒక ఎముక విరగబడకుండా ఆయన కొడుతుంటే, దున్నితే విడిపోయిన 2 పాయలు అయిపోయినప్పటికీ కూడా ఒక ఎముకకి దెబ్బ తగలకుండా ఉన్నాడంటే, ఎముక ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆదికాండం 2:21 వచనంలో గాఢ నిద్ర కలుగజేసి ఆదాముకి ప్రక్కటెముక తీసాడే, తీసి దాన్ని ఏం చెప్పాడు? స్త్రీనిగా నిర్మించాడు. స్త్రీ అనే మాట అక్కడ మొదలైంది. అక్కడ స్త్రీలో నుంచే ప్రపంచమంతా వచ్చింది. సంఘం అంటే ఒకళ్ళు కాదు, కొంతమంది గుంపు అని చెప్పారు ఇందాక మీకు. ఒకరిదైతే సంఘం అనరు, కొంతమంది 10 మంది కలిపి సంఘం పెట్టుకోవచ్చు, లేకపోతే డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు నేను చెప్పాను కదా. అలాగే యేసు రక్తంలో కడగబడిన స్థితి ఈరోజు స్త్రీ అనే అక్కడ మొదలుపెట్టిన తర్వాత కయ్యను, హేబెలు ఇలా పుట్టుకుంటూ వచ్చిందంతా కలిపి స్త్రీల నుంచి వచ్చిన సంఘము. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఆ ఎముకనే సంఘాన్ని యేసు ప్రభువును దున్నితే, కొడితే, ఎముకని దాన్ని ఏం చేయలేదు? విరవబడకుండా కాపాడాడు. అంటే నిన్ను కాపాడాడు ఈరోజు వరకు. అందుకని 2026 చివరి మొట్టమొదటి నెలలో చివరి ఆరాధనలోకి వచ్చావు నువ్వు. ఎంత గొప్ప ధన్యత అంటే ఈ రోజు చూడలేక ఎంతమంది ఉన్నారు. నిన్నగాక మొన్న ఇక్కడ ఒక పాస్టర్ గారు, కరణ్చంద్ గారు అని చెప్పేసి, మన అటు సుబ్బరాజపేట రూట్లో వెళుతుంటే కరణ్చంద్ గారు గొప్ప సేవకులు, ఆవిడ కూడా మంచి సేవకులు, మంచి సాక్ష్యం ఉంది ఆవిడ తల్లి గారికి. ఎన్నో సంవత్సరాల నుంచి, 2-3 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్నారు. కానీ ఈరోజు మొన్న 23వ తారీఖు అనుకుంటా ప్రభువును నిద్రించారు. అయితే వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళే అయినప్పటికీ కూడా వారి టైం అక్కడ వరకు అయిపోయింది. ఇంకా నిన్ను ఉంచుతున్నాడు అంటే నువ్వేం చేయాలి? అరే నేను 7 స్త్రీల వల్ల అవ్వాలని తెలియాలి కదా. 7 అంటే స్త్రీ సంపూర్ణం కదా. సంపూర్ణం అనే సంఘములో నీవు కూడా ఉండాలని గమనించుకోవాలి.
అర్థమైందే కదా. ఇప్పుడు జాగ్రత్తగా విందాము. ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మనం చదువుకుని దున్నువారు నా వీపు మీద దున్నిరి అన్నాడు. మామూలుగా పొలంలో దున్నితే దాంట్లో పడిన విత్తనం ఎలాగైతే కోతకు వస్తుందో, యేసు ప్రభువు నీ కోసం నా కోసం దున్నబడితే వచ్చిన రక్తముల్లో నీ పాపం అనేది వేసేస్తే అది పూర్తిగా క్లీన్ అయిపోద్ది. అర్థమైనా? క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వేమో కడగబడ్డావు కాబట్టి యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, అంటే యేసు రక్తం చేస్తే ప్రతి పాపను కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రులుగా చేస్తే ఇప్పుడు నువ్వు దున్నిన ఆ చాళల్లో ఉన్న రక్తము చేత నువ్వేమేమి పూర్తిగా కడుక్కున్నావు, కడగబడ్డావు. కడగబడిన తర్వాత ఏ విధంగా అయితే దున్నిన దాంట్లో విత్తనం వేస్తే ఫలం వచ్చిందో, ఇప్పుడు ఒక వాక్యంలోకి వద్దాం. పరమగీతము 4వ అధ్యాయము 6వ వచనం. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనం. 4:16 చదవండి. 4:16. ఏతించుము, దక్షిణ వాయువు వేయించేము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేనుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. జాగ్రత్తగా విందాం. మనము యెషయా 4:1 మర్చిపోవద్దు. ఎందుకంటే 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుంటారని చదువుకుంటున్నాం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆ పురుషుడు ఎవరు? మీకు అందరికీ ఎప్పుడు చెప్తాను వాక్య ప్రకారంగా, 5 పరమగీత ప్రకారంగా, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 పురుషుల్లో ఆ పురుషుడు అనమాట. ఆ పురుషుడిని పట్టుకొని మాట్లాడుతున్న ఆ పురుషుడు ఇక్కడ కనపడుతున్నాడు. చూడండి, ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక. జాగ్రత్త ఉంది. ఎక్కడికి వస్తాడంటే ఆయన? ఉద్యానవనం అంటే సంఘము. అర్థమవుతుందా? సంఘం అంటే స్త్రీ. ఆ స్త్రీ అంటే 7 స్త్రీలు. 7 అంటే సంపూర్ణమైన స్త్రీ అనే సంఘము. ఆ సంఘం ఉద్యానవనమునకు ఎవరు వస్తారు? ఇప్పుడు ప్రియుడు వస్తాడు. అర్థమైంది మీకు? వచ్చిన తర్వాత ఏం చేస్తాడని రాశాడు అక్కడ, తనకిష్టమైన ఫలము అతడు ఏ విధంగా అయితే పొలములో విత్తనం వేస్తే ఫలం వస్తుందో, అర్థమైంది మీకు? ఇప్పుడు పొలం అనే దాన్ని దున్నితే విత్తనం వేస్తే ఫలం వస్తుందని మనకి ఎలా చెప్పామో, ఇక్కడ మన ప్రభుని యేసుక్రీస్తు నీ కోసం నా కోసం దున్నబడ్డాడే, దున్నబడిన రక్తంలో నీ పాపాన్ని కడుక్కుంటే నీవే ఆయనకి ఒక ఫలం. అర్థమైందా? నిన్ను భుజించటానికి వస్తాడు అని అర్థం. అంటే నీవే ఆ సంఘములో ఒక వ్యక్తిగా ఉండి, నీవే ఆ యొక్క రక్తము చేత కడగబడి, ఆ దున్నబడిన దాంట్లో క్లీన్గా కడుక్కున్న తర్వాత నీవే ఆయనకు ఒక ఫలముగా నీ కోసం వస్తున్నాడు. రెండో రాకుల్లో వచ్చి నిన్నేం చేస్తాడు? ఆ విత్తనములో నుంచి వచ్చిన ఫలాన్ని అతను భుజిస్తాడు. భుజించడం నోట్లో తినడం కాదు, నిన్ను పరలోక రాజ్యంలో విలువైన స్థలంలో పెడతాడు. అర్థమైందా మీకు? ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. మరి ఇంకా ఆ రక్తం అనే ప్రాణం నువ్వు ఎంత చులకనగా చూస్తుంది తెలుసా? నా రక్తం, నేను బాడీ నా ఇష్టం, నేను ఆరోగ్యవంతుడు, నా ఇష్టం, నా ఇష్టం తింటాను, నా ఇష్టం తిరుగుతాను, నా ఇష్టం ఏ పాపం చేస్తాను అనుకుంటున్నావేమో. ఇది నీ ఇష్టం కాదు. నీవు నీ బాడీ మీద నువ్వు ఎప్పుడైతే అధికారం అని అనుకున్నావో నీవు నరకానికే వెళ్తావు. అందులో అనుమానం లేదు. ఎందుకు? ఇది ఎవరిది? ఈ బాడీ ఎవరిది? 3:16 కొరింథీ మొదటి పత్రికలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు అక్కడ తర్వాత, ఎవడైనను నా ఆలయమును పాడు చేస్తే నేను వానినే, నా ఇష్టం అనకూడదు. నీ బాడీ కాదు, అది దేవుడిది. అది ఆలయంగా ప్లాన్ చేసుకుంటాడు. ఈ ఆలయంలో సిగరెట్ తెస్తావా? ఈ ఆలయంలో అబద్ధాలు తెస్తావా? ఈ ఆలయంలో సినిమాలు చూస్తావా? ఈ ఆలయంలో అపవిత్రమైన గమనిస్తావా? ఈ ఆలయంలో చెడంతా తెచ్చేసుకొని నా ఇష్టం అంటావా? జాగ్రత్త. ఆ యొక్క ఉద్యానవనంలోకి వచ్చినప్పుడు నీ దగ్గర ఫలం చూడడు, నిన్ను వదిలేస్తాడు. తలుపు కొడతావు, అయ్యా అయ్యా తలుపు తీయంటే నువ్వెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభు, నేను ఎప్పుడో నుంచి ఉన్నాను కదా అంటే, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే నేను వచ్చినప్పటికీ నీవు నా యొక్క గదిలో లేనే లేవు. జాగ్రత్త. ప్రభు హెచ్చరిక చేస్తున్నప్పుడు అంతే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు అంత గొప్ప ఆయన భుజించడానికి వచ్చిన ఆయన
ఎంత గొప్పవాడో ప్రియుడు. చూద్దాం, చూడండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం. అది ఏదనగా, జాగ్రత్తగా ఉండండి, 1000 మంది పురుషులలో ఒక్కనని, అంటే అర్థం ఏంటి? 1000 మంది పురుషులు ఉన్నారట. 1000 మంది పురుషులు ఒక పురుషులు మాత్రం చూశారంటే మిగతా 999 మంది లేరనేగా. ఏమర్థమైంది మీకు? 1000 మంది పురుషులు ఒకరిని చూచారంటే ఆ ఒక్క పురుషుడు చాలా పరిశుద్ధుడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? 999 మంది పరిశుద్ధులు కాదు. అదే 1000 మంది, 7:28 ప్రసంగి గ్రంథం మరొకసారి, అదేదనగా 1000 మంది పురుషులు నేను ఒకరిని చూచితిని, అంటే 1000 మంది పురుషుల్లో ఒకడే నాకు కనపడుతున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత రెండవది, అంతమంది స్త్రీలలో, అంటే 1000 మంది స్త్రీలలో ఒకరిని చూడాలంటే స్త్రీ అంటే ఏంటి చెప్పాము? సంఘము. ఏ సంఘం అది? సంపూర్ణ సంఘము. ఆ సంఘం కనబడలేదంట. అంటే స్త్రీ అంటే స్త్రీగా చూడొద్దు, పురుషుడు అంటే పురుషుడిగా చూడొద్దు. 1000 మంది పురుషులు ఒక పురుషుడు మాత్రం ఉన్నాడంట. అంతమంది స్త్రీలు లెక్కేసుకుంటే ఒక స్త్రీ కూడా కనపట్లేదు అంటున్నాడు. స్త్రీ అంటే ఏం చెప్తున్నాం మనం? సంఘము. సంఘం అంటే సరియైన పరిశుద్ధమైన సంఘం ఒకటి కూడా లేదంటండి. అలాంటప్పుడు ఏమి ఆయన ఫలం భుజించడానికి వస్తాడు? వచ్చినప్పుడు ఉద్యానవన సంఘం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పరిమళ వాసన కోసం ఆస్వాదించడానికి వచ్చినప్పుడు అక్కడ ఫలము కోసం చూస్తాడు. అంటే ఫలం అంటే ఎవరైతే పాపము చేత ఆ యొక్క భూమి మీద కప్పపడకుండా ఉన్న రక్తంతో కడగబడతారో వాళ్ళు మాత్రమే ఆయన భుజిస్తాడు, వాళ్ళని మాత్రమే ఆహారముగా ప్రేమగా స్వీకరిస్తాడు. అందుకనే ఒక్క పురుషుడనే ఆయన ఈరోజు ఉద్యానవనం మీదకి వాక్యం ధర వస్తున్నప్పుడు నువ్వు స్వీకరించాలి కదా, ఆలస్యం చేయకూడదు కదా. అందుకే ఈ మాట చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ ఒక మాట చదువుదాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. అందుకని ఆ ఒక్క పురుషుడు కోసం నువ్వేం చేయాలో రాస్తున్నాడు. చూడండి, 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఏ కన్యక? పవిత్రురాలు అంటే 7 స్త్రీలు అని అర్థం. స్త్రీలు అంటే ప్లూరల్ నెంబరే, కానీ మీకేం చెప్పాను? స్త్రీ అంటే సంఘం. 7 అంటే సంపూర్ణమైన సంఘము. ఆవిడే పవిత్రులైన కన్యక. కన్యక అంటే వివాహము కానిది, పురుషుని కూడనిది అని అర్థం. మరి ఇక్కడ ఉన్న 7 అనే సంపూర్ణమైన ఆ స్త్రీ అనే సంఘము అంటే అర్థం ఏంటంటే ఏ పాపము లేని సంఘం అని అర్థం, ఏ అపవిత్రతో నొందని సంఘం అని అర్థం. అంత స్త్రీగా ఇక్కడ చెప్తున్న మాట పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అన్నమాట. అనగా ఆ పురుషుడు ఎవరు? క్రీస్తు. ఆ పురుషుడు ఎవరు? క్రీస్తు. మనం అనుకుంటాం మనం పురుషులు అనుకుంటాం. కాదు, మీకు ఇదివరకు చెప్పేవాడిని, పురుషులు ఆయన మాత్రం, మనం పురుషులం కాదు. మనం కూడా ఎవరు? స్త్రీ. స్త్రీ నుంచి వచ్చిన వాళ్ళమే, స్త్రీకి పుట్టిన వాళ్ళమే. స్త్రీకి పుట్టామా లేదా? స్త్రీకి పుట్టామంటే తల్లిదండ్రుల ద్వారా పుట్టాం మనం. కానీ మన యేసు ప్రభువారు స్త్రీ యందు, స్త్రీకి పుట్ల, స్త్రీ యందు అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. స్త్రీ యందు అంటే దేవుడు ప్రత్యేకంగా ఆవిడ ఏర్పాటు చేసుకున్న ఆవిడ ద్వారా వచ్చాడు బయటికి. అందును బట్టి ఆయన మాత్రమే ఒక్కడే పురుషుడు, అనగా క్రీస్తుకు సమర్పించవలన మిమ్మును ప్రదానము చేసి తినంటున్న ఎవరు? పౌలు అంటున్నాడు క్రీస్తు అనే ఆయన ఒక్కడే పురుషుడు ఉన్నాడు, ఆయనకి మిమ్మల్ని ప్రదానం చేయడానికి ఇష్టపడుతున్నాను. అంటే మీరు ఎలా ఉండాలి? పవిత్రులైన కన్యకగా ఉండాలి. అయితే ఆయన సమర్పించుకుంటున్న ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి చెప్పండి? స్త్రీ యందు వచ్చాడని చెప్పాను. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు చూడండి, ఒకసారి బైబిల్లో చూద్దాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయన. ఎవరు? ఎలా వచ్చాడు? నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా. రక్తం అనే మాట మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. రక్తము ద్వారా రావటం అంటే రక్తము ద్వారా ఎందుకు వచ్చాడు అని మనం చూస్తే, రక్తము దేహానికి ఏంటి? ప్రాణము. కాబట్టి ఆ ప్రాణం అనేది నీకు ఇవ్వటం కోసం ఆయన రక్తం చిందించడానికి రక్తం ద్వారా వచ్చాడు. అర్థమవుతుంది మీకు? ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే యేసు ప్రభువు రక్తం ద్వారా రావడానికి గల కారణము చాలా క్లియర్గా మనకు అర్థం అవ్వాలంటే మనం స్టార్టింగ్లోకి వెళ్ళిపోవాలి. కానీ వాస్తవానికి స్టార్టింగ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నుంచి కార్చబడిన రక్తం, ప్రతి ఒక్కరి పాపము వల్ల కార్చబడిన రక్తం ఉందే, ఆ చర్మం చక్కలు జరిగించారు ఎవరికి?
ఆదాం. ఆ రక్తం అంతా కూడా మొరపెడుతుంది ఏంటంటే ఏ పాపను విడుదల చేసే రక్తం కానే కాదు. ఒకే ఒక్క రక్తం ఉంది. ఆ రక్తమే క్రీస్తులో నుంచి వచ్చిన విలువైన అమూల్యమైన ఆ రక్తము అందరికి చిందించి ఏం చేద్దామని, పవిత్రులైన కన్యకగా చేద్దామని చెప్పేసి రక్తం చిందించాడు. తర్వాత చదవమ్మా. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. చూసారా ఎలా వచ్చాడు? నీళ్లతో రక్తముతో. అంటే రక్తము ఎందుకు తీసుకొచ్చాడు మీకు అర్థమైందా? పవిత్రుల కన్యకగా చేయటం. అందుకని నా ప్రాణమ్మా అనే రక్తముతో దావీదు ఏం చేస్తున్నాడు? ఎవరు సన్నిధించుకుంటున్నాడు అంటే దావీదు మంచోడే కదా? చెప్పండి, దావీదు మంచోడే కదా? చాలా మంచోడు. అయితే ఈరోజు నీవు పరిశుద్ధంగా ఉంటే పడగొట్టడానికి ఎవరు రెడీగా ఉన్నాడు? సాతాను రెడీగా ఉన్నాయి. ఎంత రెడీగా ఉన్నాడు తెలుసా? ఒకసారి యోధపత్రికలో రండి. యోధపత్రిక ప్రకటన ముందు ఉంటుంది. యోధపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో ఏం చేస్తున్నాడు? వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక నేను. చాలండి, ఇక్కడ మిఖాయేలు అనేది పక్కన పెడదాం. ముందు అపవాది అనేవాడు ఎవరు? లూసిఫర్. మీకు తెలుసు వాక్య ప్రకారంగా. ఏం చేస్తున్నాడంట? మిఖాయేలుతో వాదిస్తున్నాడు. ఎందుకు? చనిపోయిన మోషే శవం నాకు కావాలని వాదిస్తున్నాడు. తీసుకెళ్ళిపోతాం వచ్చాడు. అదేంటి చనిపోయిన తర్వాత శవం ఎందుకు శవం? కానీ చివరికి ఎవరు గెలిచారో చెప్పండి? మిఖాయేలే గెలిచాడు. అయితే ఈ వాదనలో గెలిచింది మిఖాయేలైనప్పటికీ ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఎందుకు తెలుసా? దాదాపుగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ యొక్క సైన్యం నడిపించడానికి ఎవరు కారకుడు? మోషే. అలాంటి వాడి శవాన్ని తీసుకువెళ్ళి అతన్ని హైలైట్ చేసి ఒక చోట సమాధి కడితే, ఈరోజు కూడా చాలామంది సమాధులు చాలా గ్రాండ్గా కట్టుకొని ఆనందపడుతూ ఉంటాం. వాస్తవానికి అంత అవసరం లేదు. నన్ను అడిగితే మామూలు సింపుల్ కట్టేసుకుని వదిలేయటమే. మళ్ళీ వెళ్ళకూడదు, ఇంకొకసారి వెళ్ళకూడదు. వెళితే అపవాదం మన వెనకాల వస్తాడు, ప్రైజ్ చేయిస్తాడు, గొప్పతనాన్ని హైలైట్ చేస్తుంటాడు బాడీని. అది చాలా పాపం, ఘోరం. తెలియకుండానే అపవాది చాలా టాలెంట్ ఉపయోగిస్తాడు. అందుకనే బాడీ దగ్గరికి మళ్ళా ఇంకొకసారి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అస్సలు వెళ్ళకూడదు. వెళ్ళి ఊరకు చూడటానికి బాడీని సమాజం చూడటం వేరు, కానీ ఒక ఆచారంగా వెళ్తారు చాలామంది. అది మాత్రం చేయకూడదు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఈ శవం ఎందుకు తీసుకొస్తానంటే హైలైట్ చేద్దాం మోషేని. అప్పుడు అందరూ ఎవరు పూజిస్తారు? ఇప్పుడు చెప్పండి, మోషేని. అర్థమవుతుంది మీకు? చాలా చోట్ల పెద్ద పెద్ద సేవకులు పేర్లు చెప్పను కానీ ఆ పెద్ద సమాధి కడుతున్నారు. అక్కడికి వెళ్ళిపోయి ఆ సమాధి దగ్గర ఉన్న మట్టి తింటున్నారు. కొంతమంది మట్టి తింటే పిల్లలు పడతారట. నార్త్ సైడ్లో ఒక చెట్టు దగ్గర అందరూ బైబిల్తో పాటు ఒక స్పూన్ తెచ్చుకుంటారంట. స్పూన్ ఎందుకు తెచ్చుకుంటారంటే ఆ యేసునిచరులు ఆయన ఉన్నారు కదా, జోషి గారు ఉండేవారు కదా, ప్రభుని నిద్రించారు. ఆయన చెప్పారనమాట. వెళితే ఏంటమ్మా స్పూన్ నాకు అర్థం కావట్లేదు అని అయిన తర్వాత అడిగితే వెళ్ళిపోతే ఆ చెట్టు దగ్గర బెరడైతే ఉందో బెరడనంట అందరూ స్పూన్ తీసుకొని తినేసి వెళ్ళిపోతున్నారంట. ఏంటంటే అక్కడ ఆయన సమాధి, ఆ చర్చి కన్స్ట్రక్షన్ చేసిన ఆయన, ఆ పాస్టర్ గారు చనిపోయారనమాట. ఆయన సమాధి చేశారంటే అక్కడ చెట్టు ఉంది పక్కనని ఆ బెరడ తింటారు. అంటే ఏమవుతుంది? మనిషి ఏమవుతాడు ఇక్కడ? దేవుడుగా. అంతెందుకంటే రాతి పలకల కోసం వెళ్ళాడు ఎవరు? మోషే. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చి మాకు దేవుడేడి, మాకు దేవుడు లేడు, ఎలా చేశారంటే అప్పుడు అహరోను అనాలి కదా, మా వాడు వస్తాడయ్యే వెయిట్ చేయండి అని అనుకుంటా వెంటనే ఏమన్నాడు? మీకున్న చెవులకి మెళ్ళకున్న అన్ని బంగారం తీసేయని చెప్పేసి ఏం తయారు చేశాడు? ఇదే మా దేవుడు అన్నారు లేదా? దేన్ని అంటే ఎవరు దూరం అయిపోయారు? ఇప్పుడు దేవుడుగా ఉన్న దేవుడు అవ్వలేదు. వాళ్ళకి దేవుడు అయ్యాడు. ఇప్పుడు ఈ యొక్క అపవాదని వాడు ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చాడు? మోషేని హైలైట్ చేద్దాం, అప్పుడేమో అది హైలైట్ చేస్తుంది దూడని. ఇప్పుడు దేవుడికి బాగా ప్రైజ్ వెళ్ళిపోతుంది, స్తుతి వెళ్ళిపోతుంది, ఘనత వెళ్ళిపోతుంది, వద్దు అని చెప్పి ఎవరిని తీసుకొచ్చాడు? ఈ మోషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ మిఖాయేలు గెలిచి మిఖాయేలే అది తీసుకెళ్ళకుండా అడ్డుపడ్డాడు. అర్థమవుతుందా? ఈరోజు ప్రభువు యొక్క మహిమ స్తుతి పోకుండా అడ్డుపడేది ఎవరు? సాతానే. అంతెందుకండి, దావీదు గురించి ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అపోస్తుల కార్యం 13:22 వచ్చినాం. చూడండి, ఇంకో 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. 13:22 చదవండి. అందరూ తెలుసు, అదే చదవండి అమ్మా. ఏర్పరచను కనుగొంటేనే. ఎవరంట? దేవుడికి ఎలాంటి వాడు? దావీదు ఇష్టానుసారమైన మనుషుడు. ఎంత మంచివాడు చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే అతను ఎంత ప్రార్థనాపరుడు మీకు ఎన్నో విషయాలు చెప్తుంటారు చాలాసార్లు. అతను రాత్రి లేస్తాడు, పొద్దున్న లేస్తాడు, మధ్యాహ్నము, సాయంత్రం, ఉదయం ప్రార్థన చేసి దివారాత్రులు కూడా ధ్యానించే అంత గొప్పవాడు ఎవరు ఇక్కడ? దావీదు అంత గొప్ప ప్రార్థనాపరుడు ఎవ్వరు
లేరు. కాబట్టి దావీదు లాంటి ప్రార్థనాపరుడు లేని అంత గొప్పవాడు. ఏం జరిగిందో తెలుసా? మీకు ఒక విషయం చదువుతాను చూడండి. దినవృత్తాంతం మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 21 తర్వాత సాతాను ఇశ్రాయేలుకి ఏం చేశాడు? విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, సాతాను అన్నమాట ఇశ్రాయేలును లెక్కించమని దావీదుకు ప్రేరేపణ కలుగు చేశాడు. తప్ప వాస్తవానికి తప్పు కానట్టుగానే ఉంది. జాగ్రత్తగా గమనించండి. తర్వాత 2-3 కూడా చూద్దాం. దావీదు యోబునకును జనుల యొక్క అధిపతి మీదకును మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకే. చాలండి. ఇక్కడ చాలా విషయాలు ఇంకా చెప్పాలంటే చదవక్కర్లేదు, కానీ ఇంచుమించుగా అక్కడ ఉన్న లెక్కలో లెక్కించమని చెప్పి సాతాను ప్రేరేపిస్తే, ఆ సాతాను మాటని యోబు అనే సైనిక అధ్యక్షుడు ఉన్నాడు కదా, అతనికి చెబితే లెక్కించమని అంటే అతను వద్దంటాడు. అయ్యా అది కరెక్ట్ కాదయ్యా అని చెప్పినా కూడా వినకుండా నా మాట నువ్వు వినాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తాడు. ఎవరు? దావీదు. ఆ తర్వాత 4వ వచనం, అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటే చెల్లును గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు ఏం చేశాడు? అప్పగించాడు. మొత్తం ఎంత లెక్క ఉన్నారో చెప్పారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ లెక్కను బట్టి మనం అవతల శత్రువులు ఏం జయించవచ్చు. ఇప్పుడు దాకా ఎవరి మీద డిపెండ్ అయ్యాడు? గొలియాతుని చంపేటప్పుడు ఎంతమందిని లెక్కేశాడా? గొలియాత్ అనే పెద్దవాడిని చంపడానికి ఒక్కడే వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ భయపడింది ఎవరు? ఇక్కడ దావీదు, చిన్నపిల్ల కూడా ఉంది. అలాంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? ఇశ్రాయేలు యొక్క రాజుగా ఉన్నాడు కాబట్టి ఎంతమంది ఉన్నారో లెక్కే, మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటే యోబు అంటున్నాడు, దేవుడు ఇంత ముందు చేశారు కదా అద్భుతాలు, ఎందుకయ్యా బాబు అని చెప్పి అన్నొకడు కూడా నా మాట కాదు, నీ మాట కాదు, నేను నా మాట కాదని చెప్పి అడ్డుపడ్డవాడు దేవుడు. అది దావీదు. చూడండి ఇంకో మాట, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సింపుల్గా చెప్తున్నాను. ఎందుకు దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకుంటేనే అంటానండి. ఎప్పుడు? ఇశ్రాయేలు అందరూ బాధ పెట్టుకుని నాశనం అయిన తర్వాత అయ్యో ఎందుకు లెక్కించానా అంటున్నాడు. అంటే దేవుడు ఒక్కటి 1000 మంది చేయగలడు కదా. అలాంటిది నేనేంటి ఇలాగా నా సొంత జ్ఞానం చేత సాతాను ప్రేరణ అలాగ ఉంటుంది. ఈరోజు దేవుల్లో ఉన్నావు నువ్వు, నిన్ను ఈజీగా అమ్మ నా వైపు చూడాలి, ఈజీగా సాతాను పడగొడతాడు. ఎంతగా పడగొడతాడంటే నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావో అంత పరిశుద్ధతను కోల్పోయేటట్టుగా సాతాను పక్కన ఉండి నిన్ను ప్రేరణ కలిగజేస్తాడు. ఇది తప్పు కాదు, ఇది చేయి, ఇది చూడు, ఇది విను, ఇది ఇలా చేయి, వాళ్ళతో గడుపు, ఇదే పాపం కాదు అని మన భ్రమపరుచు ఆత్మ వచ్చి మనల్ని ఏం చేస్తాడు? చెడగొడుతూ ప్రేరేపిస్తూ ఉంటాడు సాతాను. ఏది చేయకూడదో అదే చేయించేవాడు ఎవరు? సాతాను. అదే నడిపించే బ్రెయిన్ ఇచ్చేది ఎవరు? సాతానే. ఇక్కడ చూడండి ఎంత బాధ పెట్టుకుంటారు. చూడండి ఇంకో మాట 11 వచ్చింది చూడండి. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి యొద్ద నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుడ చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతా నాశనం కలుగు చేయుట అను వీటిలో ఒకదాన్ని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరంలో యోచించమని గాదు వచ్చాడు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. ఈ 3 ఏది కాదు కోరుకుంటే మొత్తం నాశనమే కదా. 3 ఒకటైనా నాశనమే కదా. 3 వారాలు, 3 నెలలు, 3 సంవత్సరాలు ఏదైనా నాశనమే. కోరుకో, నువ్వు చేసిన తప్పుకి ఇది. నిజం చెప్పాలంటే అంతకుముందు ఫస్ట్ రాజు ఎవరు మనకి? సౌలు. నెక్స్ట్ రాజు ఎవరు? దావీదు. 3వది ఎవరు? సొలొమోను. వీళ్ళ తర్వాత రాజులు లేరు. దీనిని బట్టే మొత్తం 12 గోత్రాల్లో 11 విడిపోయినాయి, 10 విడిపోయినాయి. తర్వాత యోధా గోత్రము, యోధా ఇశ్రాయేలు 2 రాజ్యాలు అయిపోయింది. నల్లకల్లం అండి. ఎప్పుడైతే దేవుని మాట వినక మన సొంత మాట మనం అనుకునేదే చేస్తామో గ్యారెంటీగా ఏ కార్యము చివరకు సక్సెస్ అవుతుంది. మీకు ఎప్పుడు చెప్తాను, ఒక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. రోజు చెప్తాను ఏంటంటే, రోజుకి 24 గంటల్లో కనీసం దేవునికి ఎంత టైం ఇవ్వాలి? 10%. దశమ భాగం అంటే డబ్బులు కాదు, మరి డబ్బులని బ్రెయిన్తో వెళ్ళదు. ఫస్ట్ టైం ఎంత ఇవ్వాలి? 2 గంటల 24 నిమిషాలు. 2 గంటల 40 కాదు, 2 గంటల 24 నిమిషాలు. 10%. అది ఎవరి భాగం? దేవుని భాగం.
దేవుని భాగం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు కాదు, నేను కరెక్ట్గా ఉన్నట్టు కాదు. దేవుని భాగానికి నా భాగం ఎంత ఇవ్వాలి? టైం. ఇంకో గంట ఇచ్చావనుకో, 3 గంటల 24 నిమిషాలు అనుకుందాం, గ్యారంటీ నీ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని భాగమే దొంగిలిస్తావు. అంటే టైము, మళ్ళీ డబ్బుల దగ్గర వెళ్ళొద్దు, టైం. దేవుని భాగమే దొంగిలిస్తావు. అందులోనూ దొంగిలించినప్పుడు మిగతా దేవుడికి ఏమన్నా చేయాలంటే నీ చెయ్యి రావడం గల కారణం ఏం తెలుసా? నువ్వు దేవుడి చిన్న టైమింగ్లోనే పర్ఫెక్ట్గా ఉండాలి. అది దేవునిది కాకుండా మన భాగం 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా ఇవ్వగలగాలి. టైమా, వాక్యమా, ప్రార్థన ఆ రోజు నువ్వు ఎలా ఇస్తావు? ఇచ్చి చూడు, దేవుడు విస్తారమైన దేవుళ్ళు. ఎందుకని తెలుసా? నేను అడిగింది నాది ఇవ్వకుండా తనది కూడా నాకు ఇచ్చాడు. ఆయన టైం కూడా నాకు ఇచ్చాడు. అది పరిచర్యలోన, వాక్య పఠనంలోన, ప్రార్థనలోన, దేవునితో గడుపుట్లోన. నువ్వు ఇచ్చే టైం 2 గంటల 24 మించి ఇంకో 1 గంట 2 గంటల ఎక్స్ట్రా ఇచ్చి చూసు, తప్పకుండా అక్కడ ఆకాశపు వాక్యాలు ఆయన ఏం చేస్తాడు? విప్పుతాడు. ఇప్పుడు బ్లెస్సింగ్స్ పంపిస్తాడు. దీనిలోనే ఇలా ఉండగలిగితే, అలాగే నీకు చెందవలసింది ఏదైతే దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇచ్చిన దాంట్లో కూడా నువ్వు అదే విధంగా 10 కాదు 10కి మించి నువ్వు చేయగలుగుతున్నప్పుడు ఆశీర్వాదం 100% దేవుడు ఇస్తాడు. అందులో అనుమానం లేదు. ముగింపు చెప్తున్న ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ దేవుని సన్నిధిలో దేవుడు మనకెంతగా ఫలం ఇచ్చి భుజింప చేస్తాడు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఇచ్చే ఫలం ఎలా ఉంటుందో తెలుసా? తప్పకుండా ఈరోజు ఆయన వచ్చి ఏం చేస్తా, ఆవిడ ఏమంటుంది, ఆ 7 స్త్రీలు ఏమంటున్నారు? మా అన్నమే మేము తింటాం, మా అని చెప్తూ నీ పేరు మాత్రం ఉంటే చాలు అన్న. మరి అన్నం అంటే ఏంటి? ఏ అన్నం తింటారు వాళ్ళు? చెప్పండి. అన్నం అంటే మనకి రైసు, గోధుమ రొట్టెలు ఈ కాదు. చూడండి, యోహాను సువార్త 4:34 కూడా చూడండి ఒకసారి. యోహాను 4:34 చూడండి. యేసు వాని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. అర్థమైందా? ఆయన ఆహారం ఏంటి? ఆయన చిత్తము నెరవేర్చటం. ఆయన చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో తప్పకుండా అది ఆహారము. ఆ ఆహారాన్ని భుజించడానికి ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఇంకా ఇది ఫలం అనిపించడం అంటే ఆషామాషి కాదు. ఆయన రక్తం అనే ప్రాణం ఎంత అద్భుతంగా నీలో ప్రవహిస్తుందో, ప్రవహించిన తర్వాత ఎవరి చిత్తంలోకి వస్తావు? ఇప్పుడు నువ్వు దేవుని చిత్తంలోకి వస్తావు, దేవుని చిత్తం చేస్తావు. దేవుని చిత్తం ఎప్పుడైతే చేస్తావో నీవు దేవుడికి ఏమిస్తున్నావు? అది ఆహారంగా ఇస్తున్నావు. అది ఆయన ఆస్వాదిస్తున్నాడు, హ్యాపీగా తీసుకున్నాడు. నాకు మరి ఈ భూలోకంలో నాకు ఆహారం పంపిస్తున్నాడు. నాకు మరి ఈ భూలోకంలో ఏం పంపిస్తుంది? నాకు ఆహారం పంపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన మాట విని నా చిత్త ప్రకారమే తను చేస్తున్నాడు కాబట్టి ఇదే నా ఆహారం అంటాడు. ఇప్పుడు అర్థమైందా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆ 7 అనే సంపూర్ణము, స్త్రీ అనే సంఘము, ఒక్క పురుషుని క్రీస్తుకి ఏమిస్తుంది చెప్పండి? మా అన్నం ఏం తింటామంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? మేము నీ చిత్తం నెరవేర్చి అప్పుడు భోజనం చేస్తాము. ఈ భోజనం అయిన తర్వాత నీ పేరు మాకు పెట్టి పరలోక రాజ్యం తీసుకెళ్తావు. ఆ భోజనం కోసమే కదా ఉద్యానవనంకి వచ్చావంటున్నాడు. అర్థమైందా? ఈరోజు యేసు ప్రభు వారు వాక్య ప్రకారం నీ దగ్గరికి వచ్చాడు, ఉద్యానవనం సంఘం దగ్గరికి వచ్చాడు. నీ దగ్గర నా దగ్గర ఏం తీసుకుంటున్నాడు? ఆయన ఫలం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ఫలం తీసుకోవడానికి ఆయన ఏమయ్యాడు టోటల్గా అంటే, ఒక మాటలో చెప్పాలంటే నీ కోసం నా కోసం ఆయన సిలువలో మరణించి పూర్తిగా శరీరాన్ని తునాతునకలు చేసుకొని ఆయనకున్న ఆ బాడీ అంతా కూడా ముక్కలు చేసుకున్నాడు. కానీ ఎముక మాత్రం విరవబడలేదు. ఆ రక్తము, ఆ శరీరం నీ కళ్ళ ముందు పెట్టింది ఎందుకు తెలుసా? నువ్వు ఈ భోజనం చేయాలి. యోహాను సువార్త 6:51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవరైనా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు. ఇప్పుడు శరీరము రక్తము ఆత్మీయంగా పరిశుద్ధం ఉండి మాత్రం తీసుకోగలిగితే, 7 స్త్రీలైన సంఘంలాగా నువ్వు ఉండగలిగితే మాత్రమే తీసుకో. ఆషామాషి చేయొద్దు. రేపు మంది కాదు, పరిస్థితులు మారిపోయినాయి. బాప్తిజం తీసుకోకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కళ్ళు మూసుకోండి.